హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా కిషోర్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర పాస్తా అండి. గోంగూర పాస్తా రెసిపీ సూపర్ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను మీకు. ఓకేనా? ఇది చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట. ముందుగా ఒక 4 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తీసుకొని బాగా సన్నగా తరగండి. ఒక 2 పచ్చిమిర్చి తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాండీలో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత పాస్తా నానబెట్టుకుందాం. ఇదిగోండి, పాస్తా వాటర్లో వేసి నానబెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా నానబెట్టి పక్కన ఉంచేసుకోండి. తర్వాత మనం ఒక 3 టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి, ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. చక్కగా ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కర్రీకి మంచి స్మెల్ వస్తుందండి. ఫస్ట్ చాలా బాగుంటుంది. వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోండి కొంచెం. ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది కర్రీకి. సో ఇది కూడా బాగా వేగిపోవాలి. మొత్తం వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు ముక్కలు ఇందులో వేసుకుందాం. ఆనియన్స్ వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, తర్వాత టమాటాలు వేసాం. ఇది కూడా బాగా మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయ్యేంతవరకు మగ్గబెట్టుకోవాలన్నమాట. మూతపెట్టి మగ్గబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ సరిపోతుంది. ఊరికే మగ్గిపోతాయి టమాటాలు. ఇదిగోండి, చూసారు కదా, బాగా మెత్తగా అయిపోయినాయి టమాటాలు. ఇప్పుడు గోంగూర తీసుకొని బాగా వాష్ చేయండి. ఒక 3 టైమ్స్ వాష్ చేసి ఇప్పుడు మనం ముందుగా మగ్గబెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు దాంట్లో ఈ గోంగూర మొత్తం వేద్దాం. నేను ఒక 2 కట్టలు తీసుకున్నాను గోంగూర. కర్రీకి సరిపోతుంది. ఇది మొత్తం గోంగూర వేసి బాగా కలపండి గరిటతో. చక్కగా మగ్గిపోతుంది. ఈ గోంగూర అనేది ఊరికే మగ్గిపోతుంది, వాటర్ వస్తుంది. ఆ వాటర్ మనం మూత పెట్టగానే వాటర్ మొత్తం వచ్చేస్తాయి. అందుకని మూత పెట్టేసి చక్కగా ఆ వాటర్తో మొత్తం కర్రీ మొత్తం మగ్గిపోతుంది అనమాట. మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. మనం ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి. గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కదా, అందుకని మీకు సరిపడా అంత సాల్ట్ వేసుకోండి. కర్రీకి సరిపడా అంత. నేను ఒక 2 స్పూన్స్ వేసాను, సరిపోతుంది. తర్వాత కావాలంటే లాస్ట్లో వేసుకోండి సరిపోకపోతే. నేను ఒక 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టి బాగా దగ్గరికి అయ్యేలాగా కూర చక్కగా మగ్గబెట్టుకుందాం. ఇదిగోండి, చూడండి, చక్కగా వాటర్ మొత్తం ఇంకిపోయింది. కూర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు సాల్ట్ కూడా వేసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కూర మగ్గిపోయింది కాబట్టి మనం ఇప్పుడు కారం వేసుకుందాం. ఎవరి స్పైసీకి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. నేను ఒక స్పూన్ వేస్తున్నాను. మాది కొంచెం స్పైసీగానే ఉంటుంది కారం, అందుకని ఒక స్పూన్ వేస్తున్నాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు కారం కూడా వేసాం కదా. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పాస్తా ఉంది కదా, వాటర్ తీసేసి చక్కగా ఈ కర్రీలో ఆ పాస్తాని వేసేయండి. వేసేసి బాగా తిప్పేసి ఒక 15 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంచండి. ఆ గ్రేవీ అంతా చక్కగా ఫ్లేవర్ అంతా పడుతుంది పాస్తాకి. తర్వాత ఇదిగోండి, ధనియాల పౌడర్, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. తర్వాత గరం మసాలా, ఒక స్పూన్ గరం మసాలా వేసాను. ఈ 2 వేసిన తర్వాత చక్కగా గరిటతో తిప్పేసుకొని మనం ఒక గ్లాసు వాటర్ పోసుకోండి. నేను ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తాను. ఇదిగోండి, ఒక గ్లాసు పోస్తున్నాను అనమాట. ఇది ఒక పావు లీటర్ ఉంటుంది గ్లాసు. ఆ గ్లాస్తో ఒక గ్లాస్ పోసాను. ఇది చక్కగా ఈ వాటర్ కూడా దగ్గరికి అయిపోవాలి. కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయేంత వరకు మగ్గబెట్టుకుందాం. మళ్ళీ మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచేస్తే చక్కగా దగ్గరికి అయిపోతుంది. కూర అంతా గుజ్జు గుజ్జుగా ఉంటుంది. మనం కలుపుకోవడానికి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇదిగోండి, రెడీ అయిపోయింది. వాటర్ మొత్తం ఇంకిపోయింది. చూసారు కదా, గ్రేవీ కూర చక్కగా గోంగూర పాస్తా సూపర్ ఉంది. చూడండి, చూసారు కదా, చాలా బాగుంటుందండి గోంగూర పాస్తా. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుంది కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నేను ముందుగా చపాతీలు కూడా చేసి రెడీగా పెట్టుకున్నానండి. చక్కగా మృదువుగా ఉండే చపాతీలు చక్కగా మనం చేసుకొని పక్కన ఈ పాస్తా గోంగూర పెట్టుకొని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లో కూడా అద్భుతంగా ఉంటుంది.
నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.